హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 63. నీకింకా అసలు మ్యాటర్ చెప్పలేదు కదా? ఆంటీ, అంకుల్ ఇంటికొచ్చాక డాడీ మాటల మధ్యలో అబ్బాయికి సంబంధాలు చూడు అని చెప్తూ ఉంటే, నానమ్మ మన ధృతికి కరణ్‌ని చేసుకుంటే బావుంటుంది కదా! పిల్లాడు మంచివాడు అనేసరికి మీ డాడీ వెంటనే అడగడంతో ఆంటీ ఫోన్ చేసింది. మామూలు టైంలో అడిగుంటే ఎలా రియాక్ట్ అయ్యేవాడో తెలీదు గానీ, మీ డాడీ మొహం మీదే చెప్పేశాడు. మీ అమ్మాయికి నేను సూట్ కాను, వేరే అబ్బాయిని చూసుకోండి అని. ఇంత ఫీలయ్యుంటే ఎప్పుడు మీ డాడీ మాట కాదు అని చెప్పని పిల్లాడు వద్దని చెప్పుంటాడు అంది మైథిలి. పాపం కరణ్, ధృతికి బాగా పిచ్చుంది. ఇష్టం లేకపోతే ఒపీనియన్ ఓపెన్‌గా చెప్పాలి గానీ, ఇలా అవతల వాళ్ళు బాధపడేలా బిహేవ్ చేస్తుందా? ఆ పిల్లాడు మంచోడు కాబట్టి దీనికి భయపడుతున్నాడు గానీ, నా మొగుడులాంటి వాడయ్యుంటే నీ చిన్న కూతురు రెండో రోజే పారిపోయొచ్చేది అంది దితి. శక్తి నీతో ఎలా ఉంటున్నాడే అని అడిగింది మైథిలి. ముందు రోజు శక్తి కిస్ చేయడం గుర్తు చేసుకుని సిగ్గుపడుతూ, 2, 3 రోజుల నుంచి బాగానే ఉంటున్నాడు మమ్మీ. నాతో కలిసి ఉండడం అలవాటైతే తనే నా తోక పట్టుకుని తిరుగుతాడు. కానీ మీరు మా ఇద్దరి గురించి ఏం ఆలోచించకండి అని చెప్పింది దితి. మరికొద్దిసేపు మాట్లాడి మైథిలి ఫోన్ కట్ చేసి బయటకొచ్చేసరికి, అంతసేపు ఎక్కడికి వెళ్ళావు పిన్ని అని అడిగింది చందన. అక్క ఫోన్ చేసిందే. మాట్లాడుతూ ఉండిపోయానని సమాధానం చెప్పి ప్రభావతి గారితో మాట్లాడుతున్న మహీతో కలిసి జాయిన్ అయ్యి ముగ్గురు ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు. వీర్, ప్రభాకర్, కిరణ్ మాట్లాడుకుంటూ ఉంటే కరణ్‌కి ఏదో జరిగింది. ఇంటికి రావడానికి పర్మిషన్ కావాలి అని కూడా ఎప్పుడూ అనుకోని పిల్లాడికి ఫోన్ చేస్తానంటే బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండి చింటూ కూడా టెన్షన్ పడ్డాడు. మైథిలి, మహి, వదిన అందరూ టెన్షన్ పడితే అమ్మ కావాలని ధృతి ప్రస్తావన తీసుకొచ్చినట్టు అనిపించింది. తర్వాత మైథిలిని ఏమైందో అడిగి కనుక్కోవాలి అనుకున్నాడు వీర్. అన్నట్టు ఈ నెలాఖరున కరణ్ ఆఫీస్ పని మీద వైజాగ్ వెళ్తున్నాడు వీర్ గారు. అక్కడ ఒక వారం రోజులు మీటింగ్ పనుల మీద ఉండాల్సొస్తుందని చెప్పాడు. మీకు తెలిసిన మంచి హోటల్స్ ఏమైనా ఉంటే కాస్త వాడికి చెప్పండి. ట్రీట్మెంట్ పనుల మీద మేం వేరే కంట్రీలో ఉండడం వల్ల ఇండియాని దాదాపుగా వాడు మర్చిపోయాడు అన్నాడు ప్రభాకర్.
నాకు తెలిసిన ఒక ఫ్రెండ్‌కి సంబంధించిన హోటల్ ఉంది ప్రభాకర్ గారు. వాడు ఏ డేట్స్‌లో వైజాగ్ వెళ్తున్నాడో చెప్తే నేను ఆ 1 వీక్‌కి ఒక రూమ్ బుక్ చేసి పెట్టమని మా ఫ్రెండ్‌కి చెప్తాను అన్నాడు వీర్. వాళ్ళ మాటలు వింటూ చింటూ, ఆదిత్య, వంశీ, చందన, మహి, మైథిలి అందరూ మౌనంగా ఉంటే హైందవి, గిరీష్ కూడా సైలెంట్‌గా వాళ్ళ మాటలు వింటున్నారు. ధృతి అన్నంలో ముగ్గులు వేస్తుంటే చేసినంతా చేసి ఎలా కూర్చుందో చూడు అని తిట్టుకుంది చందన. చాలా సంతోషం. ఇక మేము వెళ్తామని ప్రభాకర్, ప్రభావతి బయలుదేరిపోవడంతో క్షమించండి. మీకు హెల్త్ బాగా లేకపోతే మేము వచ్చి కలవాల్సింది. మీరే వచ్చి కలవాల్సొచ్చింది. అమ్మాయి మా మేనల్లుడికి ముద్దు పెడుతున్న వీడియో వైరల్ అవ్వడం, ఆ పెళ్లి పనులు వీటన్నిటి వల్ల కుదరలేదు. ఏమనుకోకండి అన్నాడు వీర్. అయ్యయ్యో! ఒకరొచ్చి మమ్మల్ని పరామర్శించాలి, మా అవసరాలు చూడాలని మేమెప్పుడూ అనుకోమండి. అసలు నాకు ఆ రోజు అంత ఎమర్జెన్సీ అయ్యి ఫ్లైట్స్ అన్నీ దొరక్కపోతే మీరే కదా మీ ప్రైవేట్ ఫ్లైట్‌లో ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్‌కి నన్ను వేరే కంట్రీకి పంపడానికి హెల్ప్ చేసింది. దాని ముందు ఈ విషయం చాలా చిన్నది అని ప్రభాకర్ గారు చెప్పడంతో వీరింక కిరణ్ ఆయన్ని హత్తుకుంటే ఆయన కూడా తిరిగి హత్తుకుని అందరికి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు భార్యను తీసుకొని. వీర్ రూమ్‌లోకెళ్ళేసరికి మైథిలి కూడా వెళ్ళడంతో కరణ్ ఇంటికి ఎందుకు రావట్లేదు అని అడిగాడు వాచ్ తీసేస్తూ. దాంతో మైథిలి టెన్షన్ పడుతూ వాడే చెప్పాడు కదండీ ఆఫీస్‌లో పనులున్నాయని అని చెప్పేసరికి ఏం దాస్తున్నావు నా దగ్గర అని అడిగాడు. మైథిలి షాక్ అవుతూ అతని వైపు చూస్తూ ఉంటే చెప్పు అని కళ్ళు ఎగరేసి అడిగాడు. వీర్‌కి డౌటొచ్చిందంటే ఇంట్లో వాళ్ళు చెప్పకపోయినా తెలుసుకుంటాడని తెలుసు కాబట్టి ఇంక దాచడం ఎందుకని జరిగిందంతా చెప్పేసరికి వీర్ తల పట్టుకొని బెడ్ మీద కూర్చుని వాడిని ఇంటికి రావద్దు అని చెప్పే ముందే ఒకసారైనా నన్నడగాలని అనిపించలేదా నీకు? నా పర్మిషన్ తీసుకోవడానికి ఎందుకు ఆలోచించలేదని నేను అడగట్లేదు. ధృతి చిన్నతనంతో ఏదో మాట్లాడితే ఒక ప్యూర్ మనసుని బాధ పెట్టావుగా అన్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.